ఈరోజు మనం క్లాస్లో ట్యాబ్లో అనే టూల్ గురించి చూస్తాం. ఈ ట్యాబ్లో అనేది జనరల్గా డేటా విజువలైజేషన్ టూల్. ఈ డేటాని బ్యూటిఫుల్గా చార్ట్స్ ఫామ్లో కానీ, మ్యాప్ ఫామ్లో కానీ, లేదా బ్యూటిఫుల్ టెక్స్ట్ రూపంలో కానీ మనం డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేసే టూలే ట్యాబ్లు. ట్యాబ్లు మనం నేర్చుకుంటే యాజ్ ఇట్ ఈజ్ పవర్ బిఐ కూడా ఇలానే ఉంటుంది. ఈ ట్యాబ్లు ఇక్కడ వచ్చి మనం కొన్ని ఫైల్స్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, టెక్స్ట్ ఫైల్, జాసన్ ఫైల్స్. జాసన్ అంటే ఏమి అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ ఫైల్స్ అన్నమాట. మైక్రోసాఫ్ట్ యాక్సెస్, పీడిఎఫ్ ఫైల్స్, ప్యాటిఎల్ ఫైల్స్ అండ్ స్టాటిస్టికల్ ఫైల్స్. ఇప్పుడు మనకి ఈజీగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అదే శాంపుల్ సూపర్ స్టోర్. ఇది మనకి ఓపెన్ సోర్స్ అన్నమాట. మనం గూగుల్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. దీంట్లో శాంపుల్ సూపర్ స్టోర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. డైలాగ్ బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఆ ఎక్సెల్ ఫైల్లో ఆర్డర్స్, పీపుల్స్, రిటర్న్స్ ఉంటుంది. నేను దీంట్లో ఆర్డర్స్ ని నేను ఏం చేస్తున్నానంటే డ్రాగ్ చేసుకుంటున్నాను. ఆర్డర్స్ ని డ్రాగ్ చేసుకున్నప్పుడు ఈ ఆర్డర్స్ లో ఏమేమి ఉంటుందో అవి మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనం ఆర్డర్స్ అయినా డ్రాగ్ చేసుకోవచ్చు, పీపుల్స్ అయినా డ్రాగ్ చేసుకోవచ్చు, రిటర్న్స్ అయినా డ్రాగ్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్స్ ని డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షీట్ 1 న్యూ షీట్స్ ఉంటాయి. నేను ఒక కొత్త షీట్ ని ఓపెన్ చేసుకుంటున్నాను. దీన్నే ఏమంటున్నామంటే డేటా సోర్స్ అంటున్నాం. సో ఇక్కడ న్యూ షీట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ న్యూ షీట్ లో మనకి ఆర్డర్స్ లో ఇక్కడ చూడండి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. కేటగిరీ అని, సిటీ అని, కంట్రీ అని, కస్టమర్ ఐడి అని, ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ మనకి వాల్యూస్ కూడా ఉంటాయి. డిస్కౌంట్స్, ప్రాఫిట్స్, సేల్స్, క్వాంటిటీ అనేసి. దీంట్లో నేను ఏదైనా ఒకటి రోలో డ్రాగ్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నప్పుడు సబ్ కేటగిరీని డ్రాగ్ చేసి రోలో పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఏదైనా నెంబర్ ఫార్మాట్ లో ఉండేదాన్ని నేను కాలమ్స్ లో పెట్టుకుంటాను. ఇది వచ్చి యూజర్ చాయిస్, మనం ఏదైనా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ గా చూస్తే నేను రెండింటిని డ్రాగ్ చేసినప్పుడు చార్ట్స్ రూపంలో డిస్ప్లే అయింది. ఈ చార్ట్స్ కూడా మనకి ఏది డిస్ప్లే అయింది అంటే మనకి ఇక్కడ బార్ చార్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగిందండి. దీనికి కావాలనుకుంటే నువ్వు కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కావాలంటే కలర్ ఆప్షన్కి వెళ్ళి ఈ కలర్ని చేంజ్ చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయింది. అదే విధంగా దీని మీద కావాలంటే మనం వాల్యూస్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. దాన్ని లేబుల్స్ అంటాం. ఇక్కడ మార్క్స్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకి లేబుల్స్ అనే దీంట్లో షో మార్క్ లేబుల్. సో లేబుల్స్ యొక్క వాల్యూస్ ఇక్కడ చూసాము అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి వాల్యూస్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. అదే విధంగా నీకు ఇక్కడ బార్ చార్ట్ ఉంది కదండి. ఇక్కడ మనకి డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. నువ్వు దాంట్లో నీకు ఏ చార్ట్ కావాలనుకుంటే ఆ చార్ట్ ని నువ్వు స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లైన్ చార్ట్ కావాలనుకుంటే లైన్ చార్ట్ డిస్ప్లే చేయడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ గ్యాంట్ బార్ అంటే గ్యాంట్ బార్ ఓపెన్ చేయడం జరిగింది. లేదు నాకు షేప్ చార్ట్ కావాలంటే షేప్ చార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత లేదు నాకు బార్ చార్టే ఎనఫ్ అనుకుంటే బార్ చార్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగిందండి. దీన్ని నేను ఒక బిగ్ స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి. ఈ బిగ్ స్క్రీన్ కి ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఉంది కదండి, ఈ ఐకాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి. లేదా F7 ని ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇలా మనకు స్క్రీన్ అనేది రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఏమైంది అంటే ట్యాబ్లూలో మనం ఏం చేయాలి అంటే ట్యాబ్లూను ఓపెన్ చేసుకొని నీకు ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, లేదా మనకి స్పాటియల్ ఫైల్స్ కానీ, లేదనుకుంటే SQL ఫైల్స్ కానీ, నీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ని నువ్వు ఫెచ్ చేసుకొని దాని తర్వాత దాంట్లో ఉన్న టేబుల్స్ని మనం న్యూ షీట్లోకి ఇంపోర్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ ఏం కావాలనుకుంటే దాన్ని రోస్ లో కాలమ్స్ లో డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా బార్ చార్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బార్ చార్ట్స్ ని లేదు నాకు బార్ చార్ట్ వద్దు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ కావాలి అంటే మార్క్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే సరిపోతుందండి. దీన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే డాష్ బోర్డ్ అంటాం.
ట్యాబ్లు యొక్క డాష్ బోర్డ్. ఈ ట్యాబ్ల యొక్క డాష్ బోర్డ్ లో ఫైల్, డేటా, వర్క్ షీట్స్, డాష్ బోర్డ్, స్టోరీ, అనాలిసిస్, మ్యాప్, ఫార్మాట్, సర్వే, విండోస్, హెల్ప్ అనే బటన్స్ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా, ఇది జస్ట్ ఈ రోజు క్లాస్ లో మీకు నేను జస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే జస్ట్ చార్ట్స్ అనేది మనకి ఎలా ఓపెన్ అవుతుందని మాత్రమే చూపించానండి. ఇది బేసిక్ ఇంట్రడక్షన్. రిమైనింగ్ క్లాసుల్లో ట్యాబ్లు గురించి డెప్త్ గా మనం అనలైజ్ చేసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ.